రైట్. హాయ్, బాగున్నారా అంతా? చూడండి, ఈరోజు నేను ఒక షాప్కి విజిట్ చేశాను. అది ఎవరి షాప్ అనుకుంటున్నారు? ఇది గాజుల షాపు, ఫ్యాన్సీ షాపు. ఆల్ ఐటమ్స్ లేడీస్కి సంబంధించినవి అన్నీ దొరుకుతాయి. నేను అన్నీ ఇక్కడే కొనుక్కుంటాను. కాకపోతే మీకు ఒక సర్ప్రైజ్ ఏంటంటే, ఈ షాప్ ఎవరిదో తెలుసుకోవాలని ఉందా? ఒకసారి వీడియో ఇడబెట్టమ్మా. హాయ్, షాప్ ఎవరిది అనుకుంటున్నారు? ఇది మా ఆంటీది. వెల్కమ్ టు అవర్ ఛానల్ మై అత్త కోడల్. ఖమ్మం అత్త కోడల్. ఖమ్మం అత్త కోడల్. ఖమ్మం అత్త కోడల్. ఇదేనండి నా షాపు. నేను నిన్న బ్యాంగిల్ కలెక్షన్ చూపించాను కదా, అవన్నీ ఈ షాప్లోవే. ఇదిగోండి, నా షాప్లో ఎక్కువగా బ్యాంగిల్ కలెక్షన్ అయితే ఉంటుంది. ఇంక ఇప్పుడు మా కోడలు అయితే నా షాప్ మొత్తం మీకు చూపిస్తుంది. ఇదిగోండి, మా కోడలు నా దగ్గర బ్యాంగిల్ కూడా వేసుకుంది. ఇవన్నీ నా షాప్లో బ్యాంగిల్స్. ఎక్కువగా మట్టి గాజులు ఉంటాయి. ఇదిగోండి, నావి గ్రీన్ బ్యాంగిల్స్ ఉన్నాయి. నేను పింక్ మ్యాచింగ్ వేసుకుంటున్నాను. ఇలా నా షాప్లో బ్యాంగిల్సే నేను అప్పటికప్పుడు వేసుకుంటాను. నేనే చెప్పా లేదులే, నా కలెక్షన్ చూసాగా నేను అన్ని మోడల్స్ తీసుకుంటాను. శారీ మ్యాచింగ్ బ్యాంగిల్స్ లేవని చెప్పా. నేను ఎక్కువగా బ్యాంగిల్స్ మ్యాచింగ్ వేసుకుంటా శారీస్ మీదకి. ఇప్పుడు బాగున్నాయి కదా? బాగున్నాయి. ఇదిగోండి, ఇవన్నీ మట్టి గాజులు. ఇవన్నీ కూడా స్టోన్ బ్యాంగిల్స్ ఉంటాయి. ఏంటి ఇవి మాకు చెప్పరా? వేణీలు, ఫ్లవర్స్. ఇట్లా మనం ఫంక్షన్కి రెడీ అయినప్పుడు ఇంకా ఈ వేణీలు పెళ్ళిళ్ళకి ఇవి బాగుంటాయి. దీనిలో మంచి కలర్ చూపినా నీకు పడిపోతుంది. దీంట్లో ఇది ఒక కలరు, నీ మంచి కలర్ ఒకటి చూపిస్తా. ఈ కలర్ అయితే చాలా బాగుంటుంది. నా శారీకి కూడా కొంచెం మ్యాచ్ అవుతుంది. ఇది కలర్ కూడా బాగుంది కదా. ఇవన్నీ వెరైటీ, దాంట్లో మోడల్స్ వైట్, గోల్డ్. ఎక్కువ మన దగ్గర ఏంటంటే బ్యాంగిల్స్, ఇలా వేణీలు ఎక్కువ కలెక్షన్ నేను పెడతాను. పూలు ఉన్నాయి ఆల్రెడీ కదా. పూలు ఉన్నాయి ఫ్రెండ్స్, మల్లెపూలు. కాకపోతే ఈ మేడం ఇక్కడ మల్లెపూలు కూడా అమ్ముతున్నారు. మల్లెపూలు కొంచెం ప్లాస్టిక్ పూలు, కాకపోతే ఈ ప్లాస్టిక్ పూలు ఒరిజినల్ పూలు లాగే ఉన్నాయి చూడండి. ఎక్కువగా షూటింగ్స్ లో ఇవే పెట్టుకుంటారు, ఎందుకంటే షూటింగ్ ఒకసారి చూడు వడలిపోయినట్టు ఉండవు కదా. ఇది మోడల్ ఇట్లా 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 పెట్టుకోవడం మోడల్ తెలుసా? ఇప్పుడు పెట్టుకో. బాగున్నాయి ఫ్రెండ్స్ మల్లెపూలు. మల్లెపూలు ఈ ఒరిజినల్ మల్లెపూలు, అవేమో షూటింగ్స్ కి అట్లా ఎక్కువ యూజ్ చేస్తారు. ఇవి కూడా కలర్స్ అన్ని కలర్స్ ఉన్నాయి. చామంతి పూల్లో ఉన్నాయి, బాగున్నాయి. వెరైటీ నా షాప్ లో కలెక్షన్ అండి. ఎక్కువగా బ్యాంగిల్స్ ఉంటాయి, ఇంకా జనరల్ ఫ్యాన్సీ ఐటమ్ ఉంటుంది. ఇంకా 1 గ్రామ్ అవి అయితే తక్కువగా ఉంటాయి. ఇవి లిప్స్టిక్, లిప్ లైనర్, లిప్ షైనర్. లిప్స్టిక్ వేసుకుంటాం, గ్లాస్ అంటారు. గ్లాసే కానీ షైనింగ్ వస్తుంది. మనం లిప్స్టిక్ లో కూడా ఇట్లా వస్తాయి. తర్వాత లిప్ షైనర్ అంటే వేసుకున్నాక షైనింగ్, డ్రై అయినట్టు ఉండకుండా ఉండదు. మనకు అలవాటు లేదు కాబట్టి నాకు తెలీదు. నేను ఇవి చూసి పెన్నే అనుకున్నా, పెన్నులా ఉన్నాయి. అట్లా వెరైటీగా ఉంటే అందరికి ఇంట్రెస్ట్ ఉంటుంది. బ్యాగుల్లో వేసుకోవడానికి కూడా కలెక్షన్ బాగుంటుంది. బాగున్నాయి కదా. స్టిక్కర్స్ మొత్తం వీటిల్లోనే పెడతాను. ఇయర్ రింగ్ స్టాండ్, కానీ ఇయర్ రింగ్స్ ఎక్కువగా సేల్ చేయను కదా. ఇయర్ రింగ్ స్టాండ్ ని ఫ్లక్కర్ స్టాండ్ చేశారు. ఎందుకంటే ఏది సేల్ ఎక్కువ ఉంటే అది అమ్మాలి కదా. మాకు ఇవి ఎక్కువ పోతాయి. నెక్స్ట్ ఇక నాకు ఎక్కువగా సేల్ ఉండేది, నా షాప్కి నేమ్ వచ్చింది ఈ బ్యాంగిల్స్ వల్ల. ఇంకా నా దగ్గర బ్యాంగిల్స్ చాలా దూరం నుండి కూడా వచ్చి నా దగ్గర బ్యాంగిల్స్ తీసుకుంటూ ఉంటారు. ఇదిగోండి, ఇవన్నీ మట్టి గాజులే. చాలా కలెక్షన్ అయితే ఉంటుంది. అన్ని కలెక్షన్ మీకు ఇక్కడ మొత్తం డిస్ప్లేనే చేస్తాను. నా దగ్గర ఉన్నాయి. మేము పెళ్లి గాజులు, ఫంక్షన్లకి, పట్టు చీరలకి సెట్ చేసి కూడా ఇస్తాను బ్యాంగిల్స్. అందుకే నేను బయట టాక్ ఏంటంటే ఖమ్మం మొత్తంలో కూడా బ్యాంగిల్స్ వెరైటీ బ్యాంగిల్స్, న్యూ మోడల్స్. ఇక్కడ దొరికిన మోడల్స్ ఎక్కడ దొరకవు అనమాట. అందుకని ఇక్కడికే వస్తారు అందరూ. ఎందుకంటే ఆడవాళ్ళకి కొంచెం గాజుల పిచ్చి కదా. మరి ఆ గాజుల్లో ఎప్పుడు రొటీన్ గాజులు వేసుకోలేం కదా, రకరకాల గాజులు కావాలి. కాబట్టి అన్ని రకాల మోడల్స్ ఉన్నాయి. అసలు ఫ్యాషన్ మోడల్స్ అంటే ఇక్కడే దొరుకుతాయి. అది పేరు ఇక్కడ ఖమ్మంలో బ్యాంగిల్ షాప్ అయితే ఫేమస్. బ్యాంగిల్స్కి ఎక్కడెక్కడ నుండో వస్తారు. చాలా సంవత్సరాల నుండి రెగ్యులర్ కస్టమర్స్ కూడా ఉన్నారు బ్యాంగిల్స్కి. వావ్, చాలా బాగున్నాయి. అవును ఆంటీ, మీకు ఈ బిజినెస్ చేయాలని ఎందుకు వచ్చిందంటారు ఆలోచన?
నాకు ఫస్ట్ నుండి బిజినెస్ అంటేనే ఇంట్రెస్ట్ ఉండేది, నీకు తెలుసు కదా. నేను మ్యారేజ్ అవ్వక ముందు నుండి కూడా బిజినెస్ స్టార్ట్ చేశాను. నాకు మీ మమ్మీ కూడా బిజినెస్ చేసేది కదా, అప్పుడు శారీస్ తెచ్చి అవి, ఇంకా నాకు అలా ఇంట్రెస్ట్ వచ్చింది. ఇంకా అప్పటి నుంచి నేను చీరలు తీయడం అలా స్టార్ట్ చేశాను. ఫస్ట్ శారీస్ బిజినెస్ స్టార్ట్ చేశాను. అందరూ మంచి చదువుకున్నావు, జాబ్కి అప్లై చేసుకోవచ్చు కదా, జాబ్ చేయొచ్చు కదా అన్నా కానీ లేదు నేను బిజినెస్ స్టార్ట్ చేస్తా అని. జాబ్ చేసిన వాళ్ళకి సాలరీ వస్తుంది, బిజినెస్ చేసిన వాళ్ళకి డైలీ ఇన్కమ్ వస్తుంది. ఇన్కమ్ కోసం కాదు, అది ప్యాషన్ అంతే. అది ఫస్ట్ నుంచి బిజినెస్ పిచ్చి అంతే, అది ఏదో ఒకటి తేవాలి అమ్మాలి అట్లా అంత ఆ టైప్ లో ఇంట్రెస్ట్ ఉండేది. చిన్నప్పటి నుంచి కూడా అదే ఇంట్రెస్ట్ ఉండేది. ఫస్ట్ శారీస్ బిజినెస్ అయితే స్టార్ట్ చేశాను. ఇంకా అది కొంచెం డల్ అవుతుంది అనే టైంకి ఫ్యాన్సీ షాప్ స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఫ్యాన్సీ షాప్ కూడా ఎక్కువగా అందరూ పెడుతున్నారు అని ఇంకో బిజినెస్ కూడా స్టార్ట్ చేస్తున్నాను. అయితే కొంచెం చిన్నగా ఇప్పుడే. అదేంటి అనుకున్నావు, ఐడియా ఉందా? నేను ఇంకా ఎక్కువ పెద్దగా అయితే స్టార్ట్ చేయలేదు, చిన్నగా స్టార్ట్ చేశాను. పికిల్స్ స్టార్ట్ చేశాను. ఫుడ్ బిజినెస్ కూడా ఈ సెంటర్ లో షాపు అన్ని సేల్ అవుతాయి ఫ్రెండ్స్. మామూలు తెలివితేటలు కాదు, కొంచెం డల్ అవుతుంది అనేసి ప్లస్ మీలాంటి వాళ్ళు అంటే నాలాంటి బద్దకిస్తులు కూడా ఇన్స్పైర్ అవ్వచ్చు తనని చూసి. ఎందుకంటే తను ఒక షాపే కాదు, ఇంటిని, పిల్లల్ని, షాప్ని మెయింటైన్ చేయడమే కాకుండా ఇంకా నిన్ననే తెలిసింది నాకు, కారం, పసుపు, వడియాలు, అప్పడాలు, చల్ల మిరపకాయలు, శారీస్, అసలు ఒక్కటంటూ కాదు మేడం గారు. ఇది సెంటర్ లో షాప్, లేడీస్ సర్కిల్ ఎక్కువ ఉంది. ఒక రంగంలో ఉండి బోర్ కొట్టి చేతగాక అలసిపోతారు ఆడవాళ్ళు. ఇంకా నేను అది ఒకదానికొకటి యాడ్ పికిల్స్ కూడా చేసి చక్కగా, అంటే తను వంట ఫస్ట్ నుంచి చాలా బాగా చేస్తుంది కాబట్టి పికిల్స్ చేసి ఆన్లైన్ లో సేల్ చేయాలన్న ఆలోచన అద్భుతం అసలు నిజంగా. ఎందుకంటే ఆన్లైన్ సేల్ ఎక్కువ ఉంది. ఇప్పుడు నీ ఓపికకి, నీ తెలివితేటలకి నీ నిజంగా హ్యాట్స్ ఆఫ్ అన్నమాట. ఎందుకంటే ఒప్పుకోవాలి, ఎందుకంటే ఆడవాళ్ళందరూ కూడా ఖాళీగా ఉండకుండా వండి పెట్టుకున్నామా, పిల్లలకి ఇంట్లో పడుకున్నామా, మధ్యాహ్నం ఖాళీ టైంలో అనకుండా ఏదో ఒక బిజినెస్ చేసుకుంటే మనకంటూ కాస్త ఆదాయం ఉంటే బెటర్ అనమాట. ఆడవాళ్ళకి ఉంటుంది, టైం పాస్ ఉంటుంది. లేడీస్ బిజినెస్ కాబట్టి లేడీస్ తో మంచి టైం పాస్, మంచి ఇక్కడికి రాకపోతే బోర్గా అనిపిస్తుంది. షాప్ వచ్చామనుకోండి, మంచి కస్టమర్స్ వస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటాం, అది మంచిగా అనిపిస్తుంది. అలవాటు అయిపోయింది. నీకు అలవాటు అయిపోయింది, నాకు షాప్ కి వస్తే మరి నిద్రపోవాలి కాబట్టి వాళ్ళది, నా ఇంట్రెస్ట్ ఇది కాబట్టి. ఇవి తెచ్చుకోవాలి, అమ్ముకోవాలి, ప్లస్ వీటిని మెయింటైన్ చేయాలంటే చాలా బ్రెయిన్ ఉండాలి. అది కాక మళ్ళీ తొడాలు తీయడాలు, మరి పసుపు కొట్టడాలు, మరి స్వచ్ఛమైన కారం రెడీ చేసి అమ్మడాలు, అసలు నిజంగా హ్యాట్స్ ఆఫ్ అమ్మ. ఆడవాళ్ళందరూ నేర్చుకోవాలి తనని చూసి అనిపిస్తుంది నాకైతే. కానీ ఇన్ని రోజులు నీతో ఉన్నా నేనేం నేర్చుకోలేకపోయా బిజినెస్ గురించి మాత్రం. అది ఇంట్రెస్ట్ రావాలంతే, ఓన్ గా ఇంట్రెస్ట్. కొంతమంది సెర్చ్ చేస్తారు యూట్యూబ్ లో, ఊరికే ఏం బిజినెస్ చేయాలి, ఏం చెయ్యాలి అన్నట్లు ఇదే క్యూరియాసిటీతో ఉంటారు. అలా ఉండే వాళ్ళకి ఇవి సెట్ గాజులు రంజాన్కి వస్తాయి. ఇట్లా మనం బిజినెస్ గురించి మొదలు పెట్టాననుకో, నేను ఆపను ఇంకా ఏదో ఒకటి చెప్తూనే ఉంటాను. ఇదిగోండి, ఇంకా చాలా నా బిజినెస్ కూడా నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తూ ఉంటాను. మా షాప్ ఏంటి, ఎలా సేల్ చేస్తాను అనేది, పికిల్స్ ఎలా రెడీ చేస్తాను అనేది కూడా వీడియోస్లో చూపిస్తూ ఉంటాను. రమ్మా, నేను అన్ని శాంపిల్కి ఇక్కడ పెట్టాను పికిల్స్ కూడా. ఇదిగోండి పచ్చళ్ళు, అన్ని వెరైటీస్, నాన్ వెజ్, వెజ్ పచ్చళ్ళు అన్ని పెట్టాను. మూత తీయక ముందే కమ్మటి వాసన వస్తుంది. కారము అన్ని శాంపిల్ కూడా పెట్టా. మ్యాంగో పికిల్, అప్పట్లో నీళ్లు వద్దన్నా ఊరుతాయి మ్యాంగో పికిల్ చూసామంటే. ఇక అన్ని బ్యాంగిల్స్ తో పాటు ఇది కూడా కోవైసర్ల డైలాగ్ గుర్తుందా? ఆ వేడి వేడి అన్నంలో అంత నెయ్యి వేసి ఆవకాయ పచ్చడేసి తింటుండే, అబ్బా ఇది ఫేమస్ డైలాగ్ మేడం, నీకు అర్థం కావట్లేదు. సినిమాలు తక్కువ చూస్తుంది, సినిమాలు వద్దు, రీల్స్ వద్దు, యూట్యూబ్ వద్దు. సినిమాలు మంచిగానే చూస్తాలే, మా వడియాలు, కారము, పసుపు ఉండి అయిపోయింది. ఇంకా అన్ని శాంపిల్కి ఇక్కడ పెట్టాను. పైన షాప్ ఉంటుంది, అది ఒక రోజు వీడియో చేస్తాను. అన్ని పెట్టినవి అన్నీ ఉంటాయి. మినప వడియాలు, ఇవి మినప వడియాలు పులుసు చేస్తారు చూడు, అవి ఫస్ట్ టైం నేను చూడటం, నాకు తెలియదమ్మా ఈ సబ్జెక్ట్. ఇవి చేస్తారు, చాలా మంది చేస్తారు. తింటే తెలుస్తుంది, రేపు తిన్నాలే. బాగుంటుంది, నేను చేసి పెడతాను ఒక రోజు నీకు. అన్ని పచ్చళ్ళు వేసేటప్పుడు కూడా వీడియోస్ చేద్దాము. ఇదండి మా షాప్, ఇది ఆంటీ షాపు. ఆంటీ చేసిన బిజినెస్
ఆంటీ ఏమేమి వడియాలు చేస్తుంది, పికిల్స్ చేస్తుంది, కారం అమ్ముతుంది, గాజులు అమ్ముతుంది, బ్యాంగిల్ షాప్ లో అన్ని అమ్ముతుంది. కాబట్టి ఇంకా మీకు ఎవరెవరికి ఏమైనా కావాలి అన్నా కింద కాంటాక్ట్ నెంబర్ ఇస్తాము, షాప్ నెంబర్ ఇస్తాము. ఖమ్మం వస్తే మాత్రం మా గాజుల షాప్ మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయండి. ఎందుకంటే అన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయి ఇందులో. నాకు అంత నాలెడ్జ్ అయితే లేదు గాజుల మీద, కానీ గాజులు చూస్తుంటే మాత్రం మీకు మోడల్స్ కావాలి అన్నా, మీకు ఒక వీడియో చేయండి అన్నా కానీ మేము కామెంట్ లో చెప్పండి. అంటే న్యూ మోడల్ ఏమేమి ఇప్పుడు వచ్చిన కొత్త మోడల్ ఏమున్నాయి అనేది మా దగ్గర ఉండేయే కొత్త మోడల్స్, అదే పాతగా అయిపోతూనే ఉంటాయి. స్పెషల్ గా అప్డేట్ వర్షన్ అంటారుగా 2.0 అప్డేట్ వర్షన్ లో ఏమేం గాజులు వచ్చాయి అవి స్పెషల్ గా ఓన్లీ గాజుల వరకు ఒక రోజు తీద్దాం మనం వీడియో. నా గాజులని కాదు రమా, చాలా మంది లేడీస్ కి బిజినెస్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ వాళ్ళు చేయలేకపోతుంటారు. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ దాని గురించి తెలియక కూడా ఆగిపోతూ ఉంటారు. అందుకే కొత్తగా ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళకి, మేము బిజినెస్ ఆల్రెడీ స్టార్ట్ చేసి క్లిక్ అయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం వీడియోస్ చేసామనుకో మన వ్యూవర్స్ కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూస్తారు. లేడీస్ కోసం కాబట్టి వెళ్దాం, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఒపీనియన్ తీసుకుందాం. వాళ్ళ లాభ నష్టాలు ఏంటి, వాళ్ళు ఎప్పుడు స్టార్ట్ చేశారు, చేయొచ్చా చేయకూడదా, దేని వల్ల ఏంటి అనేది మన వ్యూవర్స్ కి లేడీస్ కి చెప్దాం మనం. ఓకే, ఈసారి నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్, బిజినెస్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే మా ఛానల్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో, మా ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అత్త కోడలు, ఖమ్మం అత్త కోడలు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.